13వ వచనం. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? గ్రీకులో రాయబడింది. వింటామా? కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? ఆ గ్రీకుడు ఏం చేశాడు? ఆలెఫ్. ఆలెఫ్ తవ్వబదు అంటే హీబ్రూలో ఆలెఫ్ అంటే మొదటి అక్షరము, తవ్వ అంటే చివరి అక్షరం. వాటి బదులు ఏం చేశాడు? ఆల్ఫా అంటే గ్రీకులో మొదటి అక్షరం, ఒమేగా అంటే గ్రీకులో చివరి అక్షరం పెట్టేసుకున్నాడు. అక్కడ ఏముండాలి? వాస్తవం అక్కడ ఏముండాలి? నేనే ఆలెఫ్ను, నేనే తవను అని ఉండాలి. మార్చకూడదు బైబిల్ని. కాబట్టి మనం హీబ్రూ భాష నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి 2వ శనివారం నువ్వు తప్పకుండా రా, హీబ్రూ భాష నేర్చుకోవచ్చు. 2వ శనివారం 4వ శనివారం 2 నేర్పిస్తాం. కాబట్టి ఇక్కడ నేనే ఆలెఫ్ తవనని చెప్తున్నాడు. అక్కడ నేనే ఆల్ఫా ఒమేగా. ఎక్కడుంది ఈ పదం? నేనే ఆలెఫ్ తవని అని ఎక్కడుంది? ఇంతకుముందు నేను చెప్పానే, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో బెరేషిత్ బారా ఎలోహిం ఎత్ అషమ్మాయిం వాయత్ ఆ అలెక్స్. 1వ వచనంలో ఉంది అక్కడ ఆలెఫ్ తవ్. అదే అపోస్తలుడు యోహాను గారు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన ప్రథమ సృష్టి, ఈ సృష్టిలో ప్రథమ సృష్టి. ఇది అదే చెప్తున్నాడు. ఆదికాండంలో దేవుడు మొట్టమొదటి ఎవరు సృష్టించాడు? మెస్సయ్యను కాదు, భూమి కాదు. అదే పొరపాటు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇవాళ నుంచి ఏం చెప్పాలి? దేవుని యొక్క ప్రథమ సృష్టి ఎవరు? కాదు, ఆలెఫ్ తవ్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. హీబ్రూ భాష ఆలెఫ్ తవ్ అంటే ఏంటి? వాక్యము. దేవుడు ఆది యందు వాక్యమును సృజించాడు. వాక్యం అంటే ఎవరు? ఎక్కడుంది? యోహాను 1వ అధ్యాయము. కాబట్టి దేవుని యొక్క మొదటి సృష్టి ఎవరు? మెస్సయ్య కుమారుడు వాక్యంగా సృష్టించబడ్డాడు. ఆ తర్వాత వెలుగుగా ఉన్నాడు. ఆ విషయాల్ని అపోస్తలుడు యోహాను గారు ఆ మొదటి పత్రికలో చక్కగా రాస్తాడు. కానీ మనకి హీబ్రూ రాదుగా. ఆయన రాసిన విషయాలు మనకు అర్థం కావు. ఈ బోధకులు ఇష్టానుసారంగా దాన్ని ఇటు అటు సాగదీసి స్వకీయ దుర్బోధలు చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకునేది ఏంటి? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 29వ వచనం ఉంది. ఆయన జ్యేష్ఠుడు. మొట్టమొదటిగా పాత నిబంధనలో ఆయన ప్రథమ సృష్టి వాక్యముగా ఉన్నాడు. తర్వాత క్రొత్త నిబంధనలో ఆయన మరలా ప్రథమంగా ఉన్నాడు. ప్రథమ ఫలము ఏ విధంగా? ప్రథమ ఫలం ఏ విధంగా? కొత్త నిబంధనలో పునరుద్ధారుడుగా మొట్టమొదటి వాడు ఆయన. మరణించిన వారిలోంచి మొదటిగా జీవించాడు. అక్కడ ఆదికాండంలో సృష్టిలో జ్యేష్ఠుడు. ఇక్కడ మరణించిన వారిలోంచి సజీవుడైన వారిలో పునరుద్ధారుడైన వాళ్ళు ఈయన జ్యేష్ఠుడు. 2 రకాలుగా జ్యేష్ఠుడు. అదే విషయం ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకనగా అనేక జ్యేష్ఠుడు అన్నట్టు ముందు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారుడితో సారూప్యం గలవారు, సిమిలర్గా ఉండాలి. కుమారుడితో సారూప్యం అంటే ఏంటి? కుమారుడి స్వరూపంలోనికి మనం కూడా మారాలి. కుమారుడి స్వరూపం అంటే ఏంటి? దేవుడి స్వరూపం. దేవుడి స్వరూపంలో మారడం అంటే ఏంటి? ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించి, ధర్మశాస్త్రబద్ధమైన జీవితం జీవించి, కుమారుని యొక్క ఆ యొక్క శిలువ మరణంలో ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కుని మనం పరిశుద్ధులుగా రూపాంతరం చెంది మన యొక్క ఆత్మీయ స్వరూపాన్ని మార్చుకొని పరిశుద్ధులుగా మారాలి. మనం పరిశుద్ధులుగా మారినప్పుడు కుమారుని స్వరూపాన్ని కలిగి ఉంటాం. కుమారుని స్వరూపం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం దేవుని పిల్లలుగా పిలువబడతాము. ఎప్పుడైతే దేవుడి పిల్లలుగా మనం మారుతామో దేవుడు మనతో జీవిస్తాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. కాబట్టి ఆ యొక్క దేవుని స్వారూప్యాన్ని కలిగి దేవుడి పిల్లలుగా జీవించడానికి మనము ఏం చేయాలండి? అనుదినము కుమారుని యొక్క ఆ శిలువ మరణం ద్వారా ఆయన రక్తంలో కడగబడి
పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది మనము పరిశుద్ధ జీవితాన్ని పొందాలి. ఆ విధంగా దేవుని ఆత్మను పొంది మనము దేవుని కుమారులుగా రూపాంతరం చెందాలి. దానికి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.